నువ్వు అది ఫీల్ అయ్యావా? ఎస్, ఐ హావ్ అరైవ్డ్ ఎట్ ఎ ప్రాపర్ యాక్టర్. డెఫినెట్లీ సార్. నేను మీకు తెలియదు నేను ఎంత మందికి చెప్పానంటే సినిమా రిలీజ్కి చాలా ముందే షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ తర్వాత నేను ఎంతమందికి చెప్పానంటే ఈ సినిమాలో నేను ఇతన్ని తప్ప ఇప్పుడు ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా. ఇన్ఫ్యాక్ట్ మీరు సినిమా రిలీజ్ అయ్యాక చెప్తారు ఇట్ ఇస్ ఎ టైలర్ మేడ్ ఫిల్మ్ ఫర్ బెల్లంకొండ శ్రీనివాస్ అని చెప్తారు అని నేను చాలా మందికి చెప్పాను. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్లో పాజిటివ్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ అని పేరు రాస్తుంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉంటుంది. అదే మీ సెలెక్షన్ కరెక్ట్ అన్న ఫీలింగ్. సెలెక్షన్ ప్లస్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో నచ్చుంటేనే కదా పాజిటివ్స్లో ఆయన పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆయన గురించి కానీ రాసేది. ఆయన సింపుల్ సార్, యాక్టింగ్ అనేది మనకి పర్సన్ హీరో కనిపించకూడదు, క్యారెక్టర్ కనిపించాలి. కరెక్ట్. సో నాకు ఖచ్చితంగా రాఘవ్ కనిపించాడు అతనిలో, అది నేను చాలా బలంగా నమ్ముతున్నా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఆయన వేరే సినిమాలు అన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా చేశారు, కానీ ఈ సినిమాలో చాలా సటిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఎస్, అది కరెక్ట్, వెరీ సటిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది అతను సినిమాని అర్థం చేసుకుని దానికి ఇది కావాలి అని మనం చెప్పినప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ అదే మీటర్లో అతను పర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించేసింది, అరే ఈ సినిమా ఎవరు చూసినా ఖచ్చితంగా హీరో పర్ఫెక్ట్ సెట్ అయ్యారు కథకి అనే ఫీలింగే వస్తుంది డెఫినెట్లీ అని నేను బలంగా నమ్మాను. ఇవాళ అదే ప్రూవ్ అయింది. ఓకే, అసలు ఈ సువర్ణమాయ రేడియో స్టేషన్ అన్న పాయింట్కి అరైవ్ అవడానికి బేసిక్ ఇన్స్పిరేషన్ ఏంటి? సో నాకు వింటేజ్ ఐటమ్స్ చాలా ఇష్టం, చిన్న నాస్టాల్జియా ఫీల్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో ఒకరోజు ఇట్లా ఒక హారర్ స్క్రిప్ట్ రాద్దామని 2014లో ఎప్పుడో అనుకున్నప్పుడు, ఇమీడియట్లీ ఆఫ్టర్ చావు కబురు చల్లగా వాజ్ ఇన్ 2021. సారీ, ఎస్ ఎస్ 2014లో నేను హారర్ ఫిల్మ్ చేద్దామని ఒక హారర్ ఫిల్మ్ ఏదైనా రాద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ట్రైన్ సీన్ వచ్చిందనమాట. మీకు ఇప్పుడు సినిమాలో వచ్చిన ట్రైన్ సీన్ ఉంది కదా. సో నేను ఖమ్మం, మా హోమ్ టౌన్ ఖమ్మం వెళ్తున్నప్పుడు ట్రైన్లో మధ్యలో ఒక చోట ఆపేశాడు. ఆ పిచ్ డార్క్ ఏరియాలో నాకు అనిపించింది ఇలాంటి ఒక ప్లేస్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే బాగుంటుంది, ఎలా ఉంటుంది అని. అలా ఆ సీన్ వచ్చింది. తర్వాత స్క్రిప్ట్ రాద్దామని స్టార్ట్ చేసినప్పుడు దెన్ నాకు బిగినింగ్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనుకున్నా వింటేజ్గా ఏం చేయొచ్చు అని, దూరదర్శన్ అవి ఇవి డిఫరెంట్ అనుకుని ఫైనల్గా రేడియో స్టేషన్ అయితే బాగుంటుంది, ఒక రేడియోలో అనౌన్స్మెంట్స్ వస్తూ ఈ పాటను కోరిన శ్రోతలు అనే ఒక కాన్సెప్ట్ అనుకుంటే బాగుంటుందని చెప్పి అలా రేడియో స్టేషన్కి అరైవ్ అయ్యాం. బట్ అప్పుడు సువర్ణమాయ అని పేరు పెట్టలేదు దానికి, జస్ట్ ఒక రేడియో స్టేషన్ అనుకున్నా. చావు కబురు చల్లగా అయిపోయిన తర్వాత 2023 ఎండింగ్ అలా మేము ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసి 2023లో ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేసాం. అప్పుడు రాస్తున్నప్పుడు దీనికి రామాయణం ప్యారలల్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఈ నెరేషన్కి అని అనుకుని కొన్ని క్యారెక్టర్ ప్యారలల్స్, కొన్ని సిచ్యువేషనల్ ప్యారలల్స్, మెటఫర్స్ అవి డ్రా చేసుకుంటూ అలా సువర్ణమాయ అనేది ఒక బంగారు జింకలాగా రిప్రజెంట్ చేయగలిగితే అక్కడ డేంజర్ ఉంది, ప్రపంచంలో అరుదుగా కనిపించే విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి, కానీ అక్కడికి వెళ్తే ఆపద ఉండొచ్చు అనే పాయింట్ తీసుకుని అందుకని సువర్ణమాయ, సువర్ణ అంటే గోల్డ్, మాయ అంటే ఇల్యూజన్స్, అలా బంగారు జింక. యా అంతే, ఆల్ ఇండియా రేడియో సువర్ణమాయ బంగారు జింక అంతేనా? అంతే, దాన్ని మేనిఫెస్ట్ చేశారు. ఇప్పుడు ఇలాంటి కథలు అంటే నేను కొంతమంది చెప్పగా విన్నది, అండ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా ఎక్కడో రాసింది నేను చదివాను. ఇలాంటి కథలు రాసేటప్పుడు మేనిఫెస్టేషన్ ఎక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్లు, ఆ ఎపిసోడ్స్. అప్పుడు ప్యారలల్గా రైటర్కి లైఫ్లో కూడా అలాంటివి ఎక్కడో ఆ మూమెంట్స్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ లేకపోతే అలాంటిది ఏదో తెలియని ఒక అట్మాస్ఫియరు జరుగుతుందని అంటారు బేసిక్గా. డిడ్ యూ ఎవర్ ఫేస్ దట్? అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు, రాస్తున్నప్పుడు కొన్ని సీక్వెన్సెస్ అనుకుంటున్నప్పుడు నాకు నిద్రలో భయం వేసేది. కొన్ని సీక్వెన్సెస్ రాస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని చిన్న థింగ్స్, చిన్న క్రీపీ కైండ్ ఆఫ్ థాట్స్ ఆలోచిస్తున్నప్పుడు ఎలా స్కేర్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు నాకే మధ్యలో కొన్ని థాట్స్ వచ్చి భయం వేసేది, నిద్ర మధ్యలో ఉలికిపడి లేచేవాడిని. అలాంటివి జరిగేవి. అది కాకుండా షూట్ అప్పుడే మాకు కొన్ని చిన్న ఎక్స్పీరియన్స్లు అవి జరిగాయి. నేను వేరే ఇంటర్వ్యూస్లో వాటిలో కూడా చెప్పాను. ఏంటంటే ఒక బిల్డింగ్లో షూట్ చేస్తున్నప్పుడు పైన ఎక్కడో 3rd ఫ్లోర్లో ఎవరో ఒక మనిషి నించున్నట్టు అనిపించి నేను మైక్లో జరుగు అంటుంటే ఎంతసేపటి జరగట్లా. తర్వాత తెలిసింది అక్కడ ఎవరు లేరని. బట్ ఏదో షాడో ఫోర్కాస్ట్ అవుతుంది. మీకు దాని ఇమేజ్ చూపిస్తా ఇంటర్వ్యూ అయిపోయాక. ఓకే, ఒకసారి జరిగింది అలాగే? యా, ఒకసారి జరిగింది. బట్ ఆ ఫీల్ త్రూఅవుట్ ఏదో సంథింగ్ ఈజ్ వాచింగ్ అనే ఫీల్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. బట్ దట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ షూటింగ్ హారర్ ఫిల్మ్. అంతే.
అంతకన్నా అంటే ఊటీలో షూటింగ్లు గట్టా జరిగేటప్పుడు ఎవరో పక్కన వచ్చి కూర్చున్నట్టు గట్టా అయిందని కొంతమంది యాక్టర్స్ చెప్పేవారు. అలాంటివి ఏమైనా మూమెంట్స్ జరిగాయని ఉద్దేశంతో అడిగాను. ఉద్దేశంతో అడిగాను. ఈ సినిమా హారర్ అనేది వరల్డ్ ఓవర్ అన్ని లాంగ్వేజెస్లో వరల్డ్ లాంగ్వేజెస్ ఎక్కడైనా కూడా వెరీ కామన్ ప్యాటర్న్ అండ్ చాలా టూ మచ్ యూజ్డ్, ఎక్కువ వాడబడిన ఫార్ములా హారర్ అన్నది. అంత కష్టపడి రాసుకున్నప్పుడు ఈ హారర్ ఫిల్మ్ ద్వారా వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు అచీవ్? అదే సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇన్ని హారర్ సినిమాలు చేశారు, చాలామంది ప్రపంచంలో చాలా చోట్ల చాలా హారర్ ఫిల్మ్స్ వచ్చాయి. అందులో నేను కొత్తగా ఏం చేయగలుగుతాను అనేదే నేను అనుకుని స్టార్ట్ చేసిన పాయింట్. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టు రామాయణం ప్యారలల్స్తో ఉంటుంది సినిమాలో అని, అది నాకు తెలిసి ఏ హారర్ సినిమాలో వాళ్ళు ట్రై చేయలేదు. అండ్ హారర్ సినిమానే కాదు, ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు రామాయణం ఏదో ఒక రకంగా మన లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయమంతే, మనం దాన్ని అబ్జర్వ్ చేసి నోటీస్ చేస్తే మనకి దాని ప్యారలల్ అర్థమవుతుంటుంది. అందులో ఉన్న నీతిని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే లైఫ్లో ఏ సిచ్యువేషన్లోంచైనా బయటికి రాగలుగుతాం అనే ఒక పాయింట్ తీసుకుని ఇప్పుడు మేము చెప్దాం అనుకున్న మ్యాటర్ ఏంటంటే, నాట్ డైరెక్ట్లీ బట్ ఒక మనిషి బాడీ అనేది అయోధ్య లాంటిది. అది ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బీ కాంకర్డ్. అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనలోకి దూరిపోయి అలా జరగదు. జనరలీ మీకు అన్ని హారర్ సినిమాల్లో వాళ్ళకి వెళ్ళిపోయాడు వీళ్ళకి వెళ్ళిపోయాడు అలా ఉండదు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ గోస్ట్ టు గెట్ ఇన్ టు యువర్ బాడీ. ఓన్లీ వెన్ యువర్ ఆనందరామ, మనలో ఉన్న ఆనందాన్ని మనం కోల్పోయి మనలో ఉన్న హ్యాపీనెస్ని మనం ఎక్సైల్కి పంపించి అప్పుడే మన అయోధ్యకి అప్పుడే మన ఆర్ బాడీ విల్ బీ ప్రోన్ టు బీ అటాక్డ్. సో అంటిల్ వీఆర్ హ్యాపీ, అంటిల్ వీఆర్ స్ట్రాంగ్, మన ధర్మం మనం చేసుకుంటూ మనం హ్యాపీగా ఉంటూ మనం స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఏది మనల్ని ఏమి చేయలేదు. సో అది మనం ఇండైరెక్ట్ వేలో మెటఫరికల్గా రిప్రజెంట్ చేస్తూ చెప్దామని అనుకున్నాం. అండ్ అదే చెప్పే ప్రయత్నం జరిగింది. అండ్ దానివల్లే మీకు సినిమాలో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక బీటిల్తో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా దాని తర్వాత అనుపమ, అలా అంటే ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్గా ఎవరిలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉండదు మన సినిమాలో. అదే గ్రాడ్యువల్ ట్రీట్మెంట్ జరిగింది ఉంటుంది. సో అది దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డిడ్ డిఫరెంట్లీ. రెండోది ఏంటంటే, మా సౌండ్ ఫైనల్ మిక్స్ చేసిన రాధాకృష్ణ గారు సినిమా చూశాక నాకు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, 90% ఆఫ్ ద టైమ్స్ హారర్ ఫిల్మ్స్లో ఫ్లాష్ బ్యాక్స్ వర్కౌట్ అవ్వవు, మీ సినిమాలో వర్కౌట్ అయిందే ఫ్లాష్ బ్యాక్ అని అన్నాడు. మొత్తం సినిమా అంతా ఎలాగో అన్ని హారర్ సినిమాల్లో బాగానే ఉంటుంది, బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ దగ్గర మొత్తం పోతుంది, బట్ నీ సినిమాలో యూ క్రాక్డ్ ఇట్ దేర్ అని అన్నాడు ఆయన. బికాస్ ద హారర్ ఫిల్మ్ ద ఫ్లాష్ బ్యాక్ దట్ వీ ట్రీటెడ్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ సీన్ సమ్వేర్. ఖచ్చితంగా మీరు ఎక్కడో వేరే చోట చూసిన ఫ్లాష్ బ్యాక్ అయితే కాదు. అంటే ఈ స్క్రీన్ ప్లే చేయడానికి ఎక్కడ ఎవరిని ఫాలో అవ్వడం కానీ, అంటే వరల్డ్లో గ్రేటెస్ట్ డైరెక్టర్స్ చేసిన జానర్ ఇది. అవును సార్, అలా ఫాలో అయిన సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. నేను నా గట్ని ఫాలో అవుతా ఫస్ట్, మోర్ దెన్ ఎనీథింగ్. నా ఇన్స్టింక్ట్స్ని నా గట్. అంటే వాట్ ఈస్ యువర్ స్టడీ ఆన్ దట్ హారర్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ జానర్స్? నేను చాలా హారర్ సినిమాలు చూశాను సార్, ఖచ్చితంగా. నేను చాలా హారర్ సినిమాలు ఈ సినిమా రాసే ప్రాసెస్లో కూడా చూశాను. కానీ ఎందుకు చూశానంటే అది చేయకూడదు అని తెలుసుకోవడానికి చూశాను. వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు, మనం ఇది చేయకూడదు అని తెలుసుకోవడానికి చూశాను. ఎందుకంటే మీకు చాలా వరకు ఇందాక నేను చెప్పినట్టు మీకు లాస్ట్ 20 minutesలో రివీల్ అవుతుంది. 90% ఆఫ్ ది హారర్ ఫిల్మ్స్ నేను చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించాయి. సో లేదా హారర్ ఫిల్మ్స్ అనే పేరుతో గోర్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా మనం చూస్తుంటాం. నాకు ఆ రెండు వద్దు, ఆ రెండు కాకుండా ఇంకేదో చేద్దాం అని అనుకుని నేను ప్లాన్ చేసుకుని చేసింది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.